బద్వేల్ మున్సిపల్ కమిషనర్ బివి నరసింహారెడ్డి సెలవుపై వెళ్లడం బాధాకరమని డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్దికి కమిషనర్ విశేషంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్న కమిషనర్ ను స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. కమిషనర్ హయాంలో పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందాయని, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడిందని పేర్కొన్నారు. డైల్యూవర్ కమిషనర్ వంటి కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. లైటింగ్, వాటర్ సప్లై, పట్టణ అభివృద్దిలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే కమిషనర్లు అరుదుగా ఉంటారని చైర్మన్ అభినందించారు. శాల్వా, పూలమాలతో సత్కరించి కమిషనర్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. సెలవుల అనంతరం మళ్లీ బద్వేల్ మున్సిపాలిటీలోని విధులు చేపట్టాలని ఆకాంక్షించారు. పట్టణ అభివృద్దిని అలాగే కొనసాగించాలని మంచూరు సూర్యనారాయణ రెడ్డి కోరారు. కమిషనర్ పనితీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సన్మాన కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలు పొద్దున అర్లీ మార్నింగ్ ఉండడం, అర్లీ మార్నింగ్ లో పోవడం, ప్రతి ఒక్కరిని ఇమీడియట్ గా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చేయడం, ఆ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ చేయడం. ఇది చాలా బాగా చేశారు సార్. మీలాంటి కమిషనర్ కూడా మాకు దొరకడం చాలా బాగా అదృష్టం. అయితే కొన్ని కారణాల వల్ల మీరు పోతున్నారన్న బడ్జెట్ ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా ఫ్యూచర్లో మళ్ళా కూడా మా మున్సిపాలిటీకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రత్యేక దృష్టితో చూసి కావాల్సిన ఫండ్స్ ఇచ్చిందా, ఇంకా 40 కోట్లు రోడ్లకు ఇచ్చేది ఉందన్నా. నారాయణ సార్, సీఎం సార్ ప్రామిస్ చేసింది ప్రతివేకి ఇంకా 40 కోట్లు. ఫండ్ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు ఉంటే దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఉపయోగించాలా, ఎక్కడ సద్వినియోగం చేయాలా, అలా